నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. రీసెంట్గా తెలంగాణ ముఖ్యమంత్రి జర్నలిస్టులను ఉద్దేశించి కొంతమంది జర్నలిస్టులు తమ ముందు కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటున్నారు. వాళ్ళను పల్ల కొట్టాలనే మాటలు మాట్లాడండి. ఇదే అంశం మనం మాట్లాడతాం. ప్రముఖ నిర్మాత, సినీ విశ్లేషకులు, సినీ రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు అయితే మీరు కూడా చూసి ఉండొచ్చు. అంటే వాళ్ళ కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చున్నారు, వాళ్ళకు ఆయిల్ కూడా రావు, వనమాల రాదు, వాళ్ళని చూస్తే పల్ల కొట్టాలని ఉందని ఆయన మాట్లాడాడు. ఆయన అందరు జర్నలిస్టులను అన్నాడా, లేకపోతే ఎవరైతే బీఆర్ఎస్కి సపోర్ట్గా ఉన్న జర్నలిస్టులను అన్నాడా, లేదా కొంతమంది మండల స్థాయిలో ఏం రాకపోయినా కూడా రిపోర్టర్లుగా జర్నలిస్టులుగా చెప్పుకుంటారు, వాళ్ళని అన్నాడు? ఎవరిని అన్నాడు అంటారు? ఆ మాట అనే అర్హత ఆయనకి ఎక్కడది అసలు? ఫస్ట్ ఆయనకి ఏం అర్హత ఉంది? అంటే ఒక అసహనం, గోడల మీద పెయింట్లు వేసిన వాడు నువ్వు సీఎం అవులా? గోడ మీద పెయింట్లు వేసిన వాడు కదా నువ్వు సీఎం అవగలేంది, వాడు జర్నలిస్ట్ అవటం తప్పైందా? ఏం మాట్లాడుతున్నావు? చదువుకుని వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? చదువు రాని వాళ్ళు కూడా ఏం తెలుసు నువ్వు చదువు రానివాడు అంటే? నీకు సమర్థించి మాట్లాడితే చదువు వచ్చినోడు, నిన్ను విమర్శిస్తే చదువు రానివాడా? నిన్ను పొగిడితే మంచి జర్నలిస్టు, నేను పోవకపోతే జర్నలిస్ట్ కాదా? ఏమి పిచ్చి భాష, పిచ్చి మాటను. అంటే ఫ్రస్ట్రేషన్ వెనకాల అసలు రీజన్ ఏంటంటారు? ఫ్రస్ట్రేషన్ అంటే ఆయనకి ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు ఆయన సపోర్ట్ చేయట్లేదు ఎవరు కూడా, ప్రజలు సపోర్ట్ చేయట్లా. ప్రజల తరఫున విమర్శలు వస్తున్నాయి. ఎక్కడ చూసినా, ఏ వీడియో చూసినా రేవంత్ రెడ్డి అనగానే ప్రజలు ఏసరించుకునే వీడియోలు వస్తున్నాయి, వైరల్ అవుతున్నాయి. సో అతనికి ఏడుపు కడుపు బంట. నువ్వు నిజంగా పరిపాలన చేస్తే ఎందుకంటే వస్తుంది ప్రజల్లో? నువ్వు అన్ని డ్రామాలు ఆడుతున్నావు, అన్ని అబద్ధాలు ఆడుతున్నావు, ఎక్కడ హామీలన్నీ అరకొరగా చేసి అయిపోయింది, హామీలు చేసేసావు అనే డ్రామాలు ఆడుతున్నావు. నీకు ఎంతసేపు పైకి ఎన్ని మూటలు పంపించాలి, నువ్వెన్ని మూటలు సర్దుకోవాలి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాడిని ఎట్లా తట్టుకోవాలి, ఇవే నీ సమస్యలు అయిపోతే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంకోటి అంతకుముందు ఇంతవరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పవన్ రేవంత్ రెడ్డి దింపేసి తన ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన రూట్ లో ఉన్నాడు, ఆ రూట్ లో రీసెంట్ గా మద్దతు పలుకుతున్నాడు కదా సార్. రీసెంట్ గా కూడా మద్దతు పలుకుతున్నాడు, అన్న మద్దతు పలుకుతున్నాడు, తమ్ముడు వ్యతిరేక స్వరం వినిపిస్తుంది. అదే రాజకీయం అంటే. అదే అన్న ఆయన వెంకటరెడ్డి గారు ఆయన మొన్న కాల్ చేసి కూడా కాల్లో మరో 5 ఏళ్ళు కూడా మీరే ముఖ్యమంత్రి ఉండాలని పూజలు చేయాలి అంటారమ్మా. అనేది అంటానికి ఏముందిలే కానీ అంటమే లోపల వేరే ఉంటుందా? కాంగ్రెస్ లక్షణమే అది. కాంగ్రెస్ కి గాంధీ భవన్ తగలబెట్టుకునే వాళ్ళ పార్టీ భవనాన్ని తగలబెట్టి వాళ్ళు పక్కనే ఉంటారు, పక్క బలంగా ఉంటారు, తర్వాత పక్కలో బల్యం అవుతారు, ఎత్తుకొని ఎత్తేస్తారంట. అంతే వాళ్ళు ఎప్పుడు ఎక్కువ పొగుడుతున్నారంటే మంట పెడుతున్నారని అర్థం. అంతేనా? అంతే. అక్కడేమో అతను ఢిల్లీలో చక్కెర తిప్పుకుంటున్నాడు సైలెంట్గా. అక్కడ ఢిల్లీలో అయిపోయింది. ఇప్పుడు ఢిల్లీలో రేవంత్ రెడ్డిని సీఎం సీట్లో కూర్చోబెట్టి ఎంత పిండాలో పిండేసింది అధిష్టానం. ఇక ఈ దగ్గర ఏం పిండా లేదు, అయిపోయింది కెపాసిటీకి. ఇప్పుడు కెపాసిటీ ఉన్నవాడు ఆల్రెడీ మంత్రిగా చేశాడు, ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఆ కెపాసిటీ ఉన్నవాడు కోమటిరెడ్డి. నేను ఇంకా ఇంత పెండగలను, ఇంత చేయగలను అని హామీలు ఇస్తూ ఉంటాడు. కాంగ్రెస్ కావాల్సింది ప్రజానాయకుడు కాదు, ప్రజల్లో పలుకుబడి ఉన్నవాడు కాదు కాంగ్రెస్ కావాల్సింది. కాంగ్రెస్ కావాల్సింది ఎవడు మంచి బలమైన ఘనమైన సూట్ కేసులు పంపించగలడు. సూట్ కేసులు అదే ఆ లెక్కలో ఆయన ముందు ఉన్నాడు. రాజగోపాల్ రెడ్డి ఏమంటారు సార్? ఆయన వాదం ఏమంటారు? కరెక్ట్ అంటారు? ఆయన నిలకలు లేని రాజకీయం అయింది. రాజగోపాల్ రెడ్డి నిలకలు లేని రాజకీయం. కాంగ్రెస్లో ఉన్నాడు, బీఆర్ఎస్కి వెళ్ళాడు, తర్వాత బీజేపీకి వచ్చాడు, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చాడు, రేపు మళ్ళీ బీఆర్ఎస్కి పోలే అనుకుంటా సార్. కాంగ్రెస్ నుంచి బీజేపీకి పోయి బీఆర్ఎస్కి వెళ్ళాడు, మధ్యలో బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చాడు. సో ఇవన్నీ ఆయన రాజగోపాల్ రెడ్డి నిలకడ లేని రాజకీయం అయింది. ఆయనతోటి ఆయనకి ఏదో కూర్చోవాలి, పదవికి వెళ్ళిపోవాలని ఆ తాపత్రయం. జర్నలిస్టులను సమర్థిస్తూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డికి. అదే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అనే మనిషి బాగా అంటే అత్యాసపరుడు. తన స్థాయికి మించిన పదవులు కోరుకునే, ఇంకా అవసరమైతే ముఖ్యమంత్రి నేనే అవుతానని కూడా కోరుకోగలడు. అతని మీద అంత ఇది అతనికి. నేను నాట్ లెస్ దాన్ ఎనీబడి, నేను మోర్ దాన్ ఎనీబడి అని ఒక డబ్బులు ఉన్నాయి కనుక ఉంటుంది. సో ఆయన ఇప్పుడు మంత్రి అంటాడు, ఎల్లుండి ముఖ్యమంత్రిని అంటాడు కనుక ఆయన గురించి పెద్ద పార్టీలోనే పెద్ద లేదు, నిలకడలేదు, ఉంటే ఉంటాడు పోతే. కానీ రీసెంట్గా ఈ ఏదైతే రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు సంబంధించి మాట్లాడుతూ 84, 94 ఆ టాపిక్ తీయడం జరిగింది. 94 నుంచి 2004 దాకా చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆ తర్వాత 2014 వరకు కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు, 14 నుంచి మన 23 వరకు కేసీఆర్ ఉన్నాడు, 23 నుంచి 33 వరకు మీ పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటాడు. అంటే ఇండైరెక్ట్గా నేనే ముఖ్యమంత్రిగా ఉంటా
అని చెప్పి రేవంత్ రెడ్డి అనడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అది అంటాడు, అక్కడ పవన్ కళ్యాణ్ 15 ఏళ్ళు చంద్రబాబు అంటాడు. ఈ వాగుడుకి ఏముందమ్మా, ఈ గాలి వాగుడు సోలి వాగుడు. వీళ్ళు ఎవరు నిర్ణయించడానికి? ప్రజలు నిర్ణయిస్తారు. మీ బతుకులు నిర్ణయించేది ప్రజలు. నువ్వును రాహుల్ గాంధీ అనుకుంటే 15 ఏళ్ళు ఉంటాము, అక్కడ పవన్ కళ్యాణ్ అనుకుంటే చంద్రబాబు. పవన్ కళ్యాణ్ రోజు మాట్లాడుతున్నాడు కదా అక్కడ ఆయన, ఇక్కడ ఈయన, ఇదే భజన సరిపోతుంది. ఇక రాహుల్కి భజన ఈయన, చంద్రబాబు భజన ఆయన. వీళ్ళు భజన చేయడానికి రాజకీయాలకు వచ్చారో ఎందుకు వచ్చారో కానీ భజన. ఇప్పుడు ఆయన 15 ఏళ్ళు ఉంటారు, 20 ఏళ్ళు ఉంటారు. ఇంకో సంవత్సరం ఉంటే సంతోషం. ఈ సంవత్సరం 5 ఏళ్ళు ఉంటే సంతోషం. వెంకటరెడ్డి పవర్కు ఎలక్షన్ ముందు దళిత ముఖ్యమంత్రి అని బట్టి విక్రమార్కని పార్టీ ముందు తీసుకొస్తూ ఈ తట్టుకుని నువ్వు నిలబడికి వెళ్తే సంతోషం. ఊనే అందుకని రాహుల్ గాంధీని తృప్తిపరచడం కోసమని పెద్దమ్మ గుడి కూలుతా. ఎందుకంటే రాహుల్ గాంధీ హిందూ వ్యతిరేకి, హిందీ టెర్రరిస్ట్ అంటాడు, హిందూ టెర్రరిస్ట్ అంటాడు, సనాతన ధర్మం డెంగీ, పెద్దమ్మ గుడిని పగలగొట్టడం. ఎందుకంటే హిందూ టెంపుల్ పగలగొడితే అక్కడ ఆనందపడేది ఎవరు? రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ కాంగ్రెసే హిందూ వ్యతిరేక కదా, అది హిందూ వ్యతిరేక పార్టీ. హిందువులు ఎంత తిడితే, హిందూ ఆచారాలు ఎంత తిడితే, సనాతన ధర్మాన్ని ఎంత విమర్శిస్తే అంత సంతోషం వాళ్ళకి. అందుకని రాహుల్ గాంధీ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం గుడి పగలగొట్టడం. గుడి పగలగొట్టేది వాడివి మరి ఓవైసీ కాలేజీని కూల్చు. 3 పక్కల చెరువు ఉంది కదా, కూల్చు. అక్కడెందుకు కూల్చా? మరి అక్కడెందుకు నా ఓవైసీ సక్కరాపుతావు? ఇక్కడ హిందువులు కూలుస్తావు ఎందుకు? హిందువులు కూలిస్తే ఆహా ఏం సాధించాడు మా నాడని అక్కడ రాహుల్ గాంధీ ఆనంద బాష్పాలు ఉంటాయి. ఆ కళల్లో ఆనందం చూడటం వల్ల ఈ దౌర్భాగ్య పాలన, దౌర్భాగ్య రాజకీయాలు, ఈ కాంగ్రెస్ దుష్ట భూయిష్టమైన కాంగ్రెస్ ఇది, ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ ఇది, అబద్ధాల కాంగ్రెస్ ఇది, అవినీతి కాంగ్రెస్ ఇది, దరిద్రపు కాంగ్రెస్ ఇది, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రపు కాంగ్రెస్ ఇది. జూబ్లీస్ ఎన్నికలు కూడా వస్తున్నాయి కదా సార్, ఈ నేపథ్యంలో ఇది ఒక రాజకీయ రగడ అనుకోవచ్చా? యూపీలో జూబ్లీస్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దీనికి సంబంధించి అదే ఇప్పుడు దాంట్లో డైవర్షనే కాళేశ్వరం ఎందుకు రైట్ చేసే, దాంట్లో ఏమీ లేదు. రేపు రిపోర్టు అసెంబ్లీలో పెడితే ఏముండదు, బొక్క బోర్లో పడతారు. కానీ కేసీఆర్ కాళేశ్వరంలో ఏమైనా బుద్ధి ఉందా? బుద్ధి జ్ఞానం 10వ క్లాస్ చదివిన అడిగినా చెప్తాడు. ఒక కేసీఆర్ సీఎం డిసైడ్ చేస్తాడా? దానికి ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉంటాడు, ఒక 10 మంది ఇంజనీర్ల గ్రూప్ ఉంటారు కదా. వాళ్ళు ఒక కేసీఆర్ ఇంజనీర్ కాదు, ఆయన చెప్తాడు ఒక సీఎంగా రైట్ ఉంది, అడ్వైస్ ఇస్తాడు. ఇదిగో ఇలా అయితే బెటర్, ఈ 4 ఊళ్ళు కూడా కలిసేటట్టు వస్తే బాగుంటుంది ప్రాజెక్టు, ఆ 4 జిల్లాలు కూడా కలిస్తే బాగుంటుంది నీళ్ళు ఇది చెప్తారు. అది చెబితే పాసిబుల్లా దాన్ని అడ్మిట్ చేసేది ఎవరు? ఆ ఇంజనీర్లు. కేసీఆర్ పేరు ఎందుకు వచ్చిందంట సార్? బాగా రాజకీయంగా కేసీఆర్ని రేపు పార్లమెంట్ అదే కోర్టులో నిలవదు, రేపు అసెంబ్లీలో డిస్కషన్ పెడితే పటాపంచలు పరుగు పోద్ది. ఈ లోపల పేపర్ మీడియా ఉంది, మీడియాని మేనేజ్ చేసుకుని ఏదో రేపు ఎలక్షన్కి అయిపోయింది. గత ఎన్నికల్లో 1,00,000 కోట్లు కాళేశ్వరంలో తిన్నారన్నారు, దాని ప్రాజెక్ట్ కాస్టే 1,00,000 కోట్లు, 1,30,000 కోట్లు, 1,00,000 కోట్లు తిన్నారట. బుద్ధి లేని మాటలు. ఇప్పుడు ఈ ప్రాజెక్టులో ఇలాంటి కూలటం ఫస్ట్ టైం భారతదేశంలో తెలుసుకోవాలి రేవంత్ రెడ్డి. గుజరాత్లో జరిగింది, మహారాష్ట్రలో జరిగింది, అప్పుడు కూలింది. ప్రాజెక్టులు జరుగుతున్నప్పుడు ఎక్కడో ఒక సమయం జరుగుద్ది, టెక్నికల్ ఇంజనీరింగ్ మిస్టేక్లు. అది పాలకులకు రాజకీయాలకు చెప్తారు. జరిగితే ఏం చేస్తారు? రాష్ట్రం ఇమ్మీడియట్గా ఏం చేశారు? జరిగితే ఇమ్మీడియట్గా దాన్ని రెక్టిఫై చేసి టక్కటక్కని యుద్ధ ప్రాతిక మీద దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ ప్రొసీడ్ అయ్యారు. ఇక్కడ ఏం చేస్తున్నారు ఈ రేవంత్ రెడ్డి? అది మేడిగడ్డ అయింది, ఇమీడియట్గా దాన్ని సెటిలైట్ చేసి రిపేర్ చేయాల్సింది పోయి అది వదిలేసి దాన్ని రాజకీయంగా వాడుకుందామని అల్లరి చేసి ఆ తెలంగాణ రాష్ట్ర మర్యాద తెలంగాణ వాళ్ళకి ప్రాజెక్టు కూడా కట్టుకోవడం చేత కాదు, ఏదో ప్రాజెక్ట్ కట్టారు కూలిపోయిందని, ఒక స్తంభం అంతా కూలిపోయిందని. మన నీళ్ళని రైతులకు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? కాళేశ్వరం నుంచి కాదు. ఈ బుద్ధిహీనంగా రాష్ట్ర పరువును తీస్తూ రాజకీయం కోసం దరిద్రం చేస్తున్నారు వీళ్ళు. రాజకీయం కోసం ఇప్పుడు తీసుకొచ్చి రేపు బై ఎలక్షన్ వస్తున్నాయి కనుక ఇదేదో బూచి ప్రజలకు ఇప్పుడే నమ్మరు, గతంలో నమ్మారు కానీ ఇప్పుడు అందరికి ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడయ్యా? ఇంజనీర్లు తప్పు, ఆయన ఏం చేస్తాడు? స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకా ఇప్పుడు వస్తే ఏం సార్ పరిస్థితి ఎట్లుంటుంది అంటారు? పరిస్థితి ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్కి
పంగనామాలు పెడతారు ప్రజలు. ఎందుకంటే అంత నేను ప్రజలు తిరుగుతున్నాను, ప్రజల్లో అంత పథకాలు తీసుకొని పంగనామాలు పెడతారంట. ఎందుకంటే అంత విరక్తితోటి ఉన్నారు. ఏదో అనుకుని మార్పు అంటే ఏదో మార్పు అనుకుని ఓట్లేసి గెలిపించుకున్నాం. సింహాన్ని ఇంట్లో కూర్చోబెట్టి చిట్టెలుకులను అధికారంలోకి తీసుకొచ్చాం. పరుగు పోయింది, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పోయింది. తెలంగాణ అంటే కాలరెత్తుకు తిరిగాం ఆ రోజుల్లో. ఇవాళ తెలంగాణ అంటే బీహార్ కన్నా హీనంగా చూస్తున్నారు. మేము తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డిని ఎందుకు యాక్సెప్ట్ చేస్తలే సమాజం? ఎందుకంటే నువ్వు పొద్దున్న లేస్తే రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గరను దేనికి రాహుల్ గాంధీ ఇప్పటికి 54 సార్లు వెళ్ళాడు సీఎంగా. అంతకుముందు ఎంతోమంది సీఎంలు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నారు, చెన్నారెడ్డి ఉన్నారు, వెంకటరావు ఉన్నారు, ఎంతోమంది సీఎంలు చేశారు. కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి కూడా పోతున్నాను కూడా ఎప్పుడు ఈయన నెలకోసారి ప్రాజెక్ట్ డిస్కషన్, మినిస్టర్స్ తో డిస్కషన్ ఒకసారి వెళ్ళటం అంతే. తర్వాత మంత్రులు వెళ్తారు. రాజశేఖర రెడ్డి ఇలా పొద్దులు వేస్తే మంత్రి ఇది మంత్రుల ఎక్స్పాన్షన్, మంత్రులకు ఎక్స్పాన్షన్గా ఆయన ఎవరికి ఏ కేటగిరీ ఇవ్వాలి ఆయన అక్కడికే. ఈ పిచ్చి ఈయన కూడా కేంద్ర మంత్రులను కలుస్తున్నట్టు కదా సార్, పోయి కేంద్ర మంత్రులని కలుస్తున్నట్టు కదా పోయి. ఏం కలుస్తున్నాడు? ఏం ఫోటో షోలు తప్పితే కలిసాము, ఏదో చేస్తున్నాం చేస్తున్నాం అని తప్పితే ఏ పర్పస్ మీద కలిసావు, ఏం డిస్కస్ చేసావు? రోజుకు డ్రామా. ఇవాళ బీసీ ఇది డ్రామా, ధర్నా అంట. అక్కడికి వెళ్ళి ధర్నా ఏంటి? నువ్వు ఏ యాంగిల్ మీద పెట్టాలనుకున్నావు దానికి పోరాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు నో అంది, 50 మించి లేదన్న. కానీ తమిళనాడు నో అన్నా దాన్ని వేరే రూట్లో తీసుకెళ్ళి చేస్తారు. ఆ రూట్ ఏంటో పట్టుకుని నువ్వు చెయ్యి, అధికారం నీ చేతిలో ఉంది కదా, చెయ్యి. తమిళనాడు చేసినట్టు మేము చేస్తామని అడుగు కోర్టులో. అంతేకాని కోర్టు వద్దన దాన్ని కేంద్రం మీద తోసి నేను వీధిలో ధర్నాలు చేశాను, ఈ డ్రామాలు ఎందుకు? చేసేది నిజాయితీగా చెయ్యి. ఇదిగో అంటే కోర్టు వద్దాను, సుప్రీంకోర్టు రిజెక్టెడ్. 50% మించడం లేదు సుప్రీంకోర్టు అంటుంది. అన్నాక మళ్ళీ ఎట్లా? ఆ కోర్టు ఆ తీర్పు ఇచ్చేటప్పటికే తమిళనాడులో పెరిగిపోయి ఉంది. సో దాన్ని వెనక్కి తీసుకురావడం కాదలే, ఏమేదట నో మోర్ దాన్ 50 నో అని సుప్రీంకోర్టు ఇచ్చేసింది. సుప్రీంకోర్టు నో అన్నదాన్ని కేంద్రం ఏం చేస్తే నువ్వేం చేస్తావు? ఊరిని ప్రజల్ని డ్రామా 42% మన అసెంబ్లీలో పాస్ చేయడం జరిగింది కదా సార్. అసెంబ్లీలో పాస్ చేస్తే అక్కడ కోర్టులో పాస్ అవ్వద్దు, ఇక్కడే ఉంది నీ మనుషులు పాస్ చేసుకుంటావు. ఇది లెక్క కాదు కదా. అక్కడ 50% టోటల్ రిజర్వేషన్స్ 50% దాటానికి లేదు. ఇప్పుడు 43 అంటే ఎక్కడికి వెళ్తుంది? 56, 57 ఎంత అవుద్ది? అది ఒప్పుకోదు. ఒప్పుకొని దాన్ని నేనేదో చిచ్చుతాను పొడుస్తాను, దానికి వాళ్ళ మీద నిందేయటం, వీళ్ళ మీద. చంద్రబాబు శిష్యుడు కదా, చంద్రబాబు ఇంతే కదా. చంద్రబాబు భ్రమ ఏదో పుట్టించేసేసి ఆఖరికి జరగదు అని తెలుసు, జరగంది జరుపుతానని డ్రామా తీసుకొచ్చి తర్వాత వాళ్ళు కేసేసారు లేకపోతే వీళ్ళు అడ్డుపడ్డారు అని ఎవరి మీద తోసేసి కూర్చుంటాడు. అదే శిష్యుడు కదా. అదే ఏదో ఒక డ్రామా క్రియేట్ చేయటం. చేయాలని చిత్తశుద్ధి లేదంట. చేయాలని చిత్తశుద్ధి ఉంటే అసలు వేరే రకంగా వెళ్తాడు, ఇలా వెళ్ళడం. తమిళనాడు ఎలా వేశారు, కమిటీ వేసి తమిళనాడుతో కూర్చొని ఎట్లా చేయగలిగారు, ఏ పద్ధతిలో వాళ్ళది వెళ్ళింది ఆ రోజుల్లో, అది స్టడీ చేసి దాని ప్రకారం వెళ్ళడానికి చూస్తారు. అది వదిలేసి ఒక అసెంబ్లీలో తీర్మానం వెళ్తే అక్కడ రిజెక్ట్ అవుద్ది, పార్లమెంట్లో కోర్టులో రిజెక్ట్ అవుద్ది, సుప్రీంకోర్టులో. సో కేంద్రం అడ్డుకుంది, సుప్రీంకోర్టు చేసినా కూడా కేంద్రం అడ్డుకుంది అంటానికి. ఈయన చిల్లర రాజకీయాలు తప్పితే, చిల్లరతనం తప్పితే నిజాయితీ లేదు. సరే, ఇప్పుడు కల్వకుంట్ల కవిత కూడా 72 గంటల దీక్ష చేస్తుంది, ఆమరణ నిరాహార దీక్ష. ఆమె పైన మీ కామెంట్ ఏంటి సార్? బీసీల కోసం, బీసీ రిజర్వేషన్. ఏమో అమ్మాయి ఒక నాయకురాలుగా తన పోరాటం చేస్తుంది. థ్యాంక్స్, హ్యాట్స్ ఆఫ్, లెటర్ ప్రొసీడ్. మరోవైపు తీన్మార్ మల్లన్న అసలు కవితకు మా బీసీ జాతికి ఏం సంబంధం, ఆమె మా జాతి కాదు, కోసం ఎందుకు చేస్తారు? అసలు తీన్మార్ మల్లన్నకి ప్రజలకి ఏం సంబంధం? తీర్మానం మల్లన్న ప్రజలకు ఏం చేశాడు, బీసీకి ఏం చేశాడు? బీసీని అనుకుంటే సరిపోతుంది. బీసీ ట్యాగ్ తగిలించుకొని నీ జీవిత కాలంలో బీసీకి ఏం చేశాను? నేనే తీసుకొచ్చిన ఉద్యమం. ఉద్యమం నువ్వు తీసుకొచ్చేది ఎప్పటి నుంచో ఉంది. ఇవాళ నువ్వు తీసుకొచ్చేది బీసీ న్యాయం అని ఎప్పటి నుంచో ఉంది. నువ్వేమి చేసావు నీ జీవితంలో బీసీలకి? ఇదిగో నేను ఈ కార్యక్రమం చేశాను బీసీల కోసం, బీసీల బాగు కోసం ఈ పోరాటం చెప్పాను. ఊరినే రాజకీయంగా వాడకూడదు. ఈయనేదో పెద్ద త్యాగిలాగాను బీసీల కోసం త్యాగం చేసే మా ధీరుడులాగా, సూర్యుడులాగా ఆ అమ్మాయికి సంబంధం అంటారు. నీకేం సంబంధం అసలు? నీకేం సంబంధం? నేను బీసీని కదా, మా జాతి కదా అంటుంది సార్. బీసీలు చాలా, నువ్వు నీ జాతి అయితే నువ్వు ఏం చేసావని కదా లెక్క.
బీసీగా నువ్వేం చేసావు? బీసీగా ఏ పోరాటం చేసావు? ప్రభుత్వం మెడలోంచిన 42% రిజర్వేషన్ రావడం మెడలో ఉంచా. ఇది ఎప్పటి నుంచో ఉంది పిచ్చి మాటలు. నువ్వు అతను చెప్పడం ఏంటి? ఎప్పటి నుంచో ఉంది బీసీ పోరాటం. ఇవాళ కొత్తదా? ఇవాళ తీర్మానం మనలో వచ్చినాక బీసీ ప్రాబ్లం వచ్చిందా? ఎప్పటి నుంచో ఉంది అది, ఎప్పటి నుంచో నలుగుతా ఉంది. ఆర్ కృష్ణయ్య కూడా కవితకు మద్దతు తెలిపింది కదా, ఏమంటారు మీరంటే ఆర్ కృష్ణయ్యకు పెద్ద మనిషి అయింది కదా, క్యాలీ తప్పింది, అదే మతి స్థిమితం తప్పినట్టుంది. ఈ మాటలు మాట్లాడి ఇతనికి మతి లేదు, బుద్ధి జ్ఞానం లేదు, నోటి దోల. ఈ తీర్మానం వల్ల నోటి దోలకే గతంలో 2 కేసులు అనుభవించాడు. దోల అక్కడ ఉన్నప్పుడు వాళ్ళని తిడతాడు, ఇక్కడ ఉన్నప్పుడు వీళ్ళని తిడతాడు. ఎప్పుడు ఎవరితో మీడియా చేతిలో ఉంది కదా, తన ఏదో ఉంది కదా అని దోల, నోటి దోల మాటలు మానుకోవాలి. ఒక నాయకుడు అవ్వాలంటే ఈ నోటి దోలతో అవరు. నోటి దోల నాయకుడికి ఎప్పటికీ ప్లాట్ఫామ్ నాయకుడిగానే ఉంటాడు. ఆ నోటి దోల మానుకుని కొంచెం గౌరవంగా మాట్లాడితేనే స్టేజ్ నాయకుడు అవుతాడు. లేకపోతే ప్లాట్ఫామ్ నాయకుడే అలగా నాయకుడు లాగా తయారవుతాడు. అతను ఇప్పుడు అలగా నాయకుడిలాగా ఉన్నాడు. ఎప్పుడు ఏం మాట్లాడతాడు? చీప్గా, ఆ చీప్ టెంపర్మెంటు, చీప్ లాంగ్వేజ్, చీప్ విధానం, మాటలు, ఎవరిని పడితే ఏది పడితే మాట్లాడటం. అలాగే మాట్లాడే గతంలో వాళ్ళు పొమ్మన్నారు, చీప్ పొమ్మన్నారు, ఇక్కడికి వచ్చారు వీళ్ళు ఇప్పుడు చీప్ పొమ్మన్నారు ఆ నోటి దోలతోటి. ఇప్పటికైనా నోటి దోల వదులుకుని కొంచెం గౌరవంగా మాట్లాడితే ఒక నాయకుడిగా గుర్తింపు వస్తుంది. లేకపోతే ఈ చిల్లర నాయకుడు అనుకుంటారు. రైట్ సార్, ధన్యవాదాలు సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.